వైసీపీ హయాం నాటి లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తును ఈడీ వేగవంతం చేసింది. నిందితులు రాజు కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్ కుమార్ను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులను ఈడీ అధికారులు కొద్దిసేపటి కిందనే కస్టడీ తీసుకొని ఈడీ కార్యాలయానికి అయితే తరలించడం జరిగింది. ఉదయం చెంచల్గూడ జైలు నుంచి అనంతరం కూడా వైద్య పరీక్షల అనంతరం కూడా వారిని ఈడీ కార్యాలయానికి అయితే తరలించారు. వారిని 3 రోజుల పాటు కూడా ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విచారణలో భాగంగా కొన్ని కీలకమైన విషయాలు రాబట్టాలని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే రాబడుతున్నారు. అంటే ఈ కేసులో దాదాపు 195 కోట్లకు పైగా కూడా రాష్ట్ర ఖజానాకి గండిపడేలా కూడా ఈ వ్యవహారం నడిచిందని చెప్పి కూడా ఈడీ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని కీలకమైన పత్రాలను అయితే ఈడీ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ పత్రాల ద్వారంగా ఈడీ అధికారులు ఈ ముగ్గురు నిందితులను ఎవరైతే వాసుదేవరెడ్డి, రాజిరెడ్డి కసిరెడ్డితో పాటు తర్వాత మాజీ మంత్రి కుమారుడైన సునీల్ కుమార్ని ఈడీ అధికారులు అయితే విచారించనున్నారు. దీంట్లో పెద్ద ఎత్తున అంటే ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా లిక్కర్ కుంభకు సంబంధించి కూడా అంటే రవాణా దాంట్లో కూడా రాష్ట్ర స్థాయిలో కాకుండా వీళ్ళు ప్రాంతీయవాదిగా కూడా సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి తర్వాత వారికి లబ్ధి పొందే విధంగా కూడా చేకూర్చారని చెప్పి కూడా ఈడీ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో అయితే గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈడీ అధికారులకు సంబంధించి కూడా వారిని అయితే కస్టడీ తీసుకొని దాంట్లో భాగంగా విచారణలకు సంబంధించి కూడా రాబట్టే అవకాశాలు అయితే తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వీటిని సిగ్మా సప్లై చైనా సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ స్థాయికి సంబంధించి కూడా వీళ్ళు రాష్ట్ర స్థాయికి సంబంధించిన రవాణా కాంట్రాక్ట్ దక్కేలా వీళ్ళైతే చేసుకున్నారని చెప్పి కూడా ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. తర్వాత కొందరు లబ్ధిదారులకు చేకూర్చేందుకు వారి సంబంధికులకు సబ్ కాంట్రాక్టులు కూడా అప్పగించారు. ఆ సబ్ కాంట్రాక్టులకు ఎవరెవరు పొందారు, వారి నేపథ్యంలో అవాలా పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా రాజిరెడ్డి కసిరెడ్డితో పాటు తర్వాత వాసుదేవరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారని కూడా ప్రధానంగా ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ సంస్థకు సంబంధించి ఎక్కడెక్కడ అంటే ఆ ప్రాంతాలకు సంబంధించి ఏ జిల్లాలకు వారిగా ఆ జిల్లాలు కేటాయించి తర్వాత వారి లబ్ధి కొచ్చేందుకు కూడా వీళ్ళు ప్రధానంగా వారికి సమకూర్చారని చెప్పి కూడా వాదన కొనసాగించడం జరిగింది. అదేవిధంగా మనీ లాండరింగ్ పాల్పడి తర్వాత పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయని చెప్పి కూడా ఈడీ అధికారుల సోదాల్లో భాగంగా కానీ దర్యాప్తులో భాగంగా కూడా గుర్తించడం జరిగింది. కానీ మరి ఈరోజు ఈడీ అధికారులు ఈ ముగ్గురిని కస్టడీ తీసుకున్నారు కాబట్టి కస్టడీలో భాగంగా చాలా కీలకమైన విషయాలు అయితే రాబట్టేలా ఆలోచనలో కూడా ఈడీ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు ఎందుకంటే గతంలోనే లిక్కర్ కేసు స్కామ్లో కూడా వీరు నిందితులుగా ఉన్నారు. తర్వాత రవాణాకు సంబంధించి దాంట్లో కూడా కుంభకోణంలో వీళ్ళు పాత్ర కూడా కీలకంగా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి దీంట్లో మరి దర్యాప్తులో భాగంగా అధికారులు ఎలాంటి విషయాలు రాబడతారో ఈ 3 రోజులకు సంబంధించి కూడా దర్యాప్తులో చూడాల్సింది. ఎందుకంటే దీంట్లో కేవలం వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందికి సంబంధించి ఏమన్నా నోటీసులు జారీ చేసి వారికి సంబంధించి కూడా విచారణ చేయబోతారా లేదా వీరు నివాసంలో కానీ వీరి కార్యాలయంలో దొరికిన పత్రాలు కూడా వాటిని సరిపూర్చి తర్వాత దాంట్లో ఎవరెవరు లబ్ధి పొందుకొచ్చారు, ఎవరెవరు ఎన్ని కోట్ల వరకు కూడా వీళ్ళు లబ్ధి పొందారని చెప్పి కూడా ఆ కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేయనున్నారు. దీంట్లో మరి దర్యాప్తులో భాగంగా మరికొంత పేర్లు ఏదైనా వచ్చినట్లయితే వారికి కూడా నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారించే అవకాశం ఉంది. ఈ 3 రోజుల పాటు కస్టడీలో చాలా కీలకమైన విషయాలు రాబట్టాలని చెప్పి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ఖజానానికి సంబంధించి కూడా దాదాపు కోట్ల రూపాయలకు సంబంధించి మాత్రమే ఖజానా నష్టం కార్యంగా వాటింది. కాబట్టి దాంట్లో ఇంకా ఎవరెవరు పాత్ర ఉందని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కోర్టు స్టూడియో.